ఎవరైతే ఇప్పుడు క్రిస్టియానిటీలోంచి హిందూకి మారుతారో అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, ఓకే. బట్ ఇక్కడ వీళ్ళు చేసే అజంప్షన్స్ నేను కొన్ని వీడియోస్ చూస్తుంటారు, షార్ట్స్ ఇట్లాంటివి. ఇంట్లోకి వచ్చి ఏ దేవుని ఫోటో పెట్టకుండా ఓన్లీ జీసస్ ఫోటోనో ఏసు ఫోటోనో పెట్టేసి మిగతా ఫోటోస్ అన్ని బయట పడేపిస్తారు. అవును సార్. అదేంటి అంటే ఇంట్లో ఒక దేవుడు ఉండాలా? అంటే వాళ్ళ గ్రంథం అది. ఇప్పుడు హిందుత్వంలో ఒకటి చెప్తాను సార్, రాముడైనా కృష్ణుడైనా ఆంజనేయ వీళ్ళందరూ కూడా దేవుడైన వాడు ఒక్కడే అనేక రూపాలలో విస్తరిస్తూ ఉంటాడు. ఓకే. ఈ భూమి మీద ధర్మ సంస్థాపన స్థాపించడానికి దేవుడైన వాడు ఒక్కడే వివిధ రూపాలలో వచ్చాడు. దేవుడి కంటే ఒక పేరు లేదు. మీరు ఎవరిని ఏ దేవుడిని ఏ రూపంలో కూడా పూజించుకున్నా కూడా నేను పలుకుతాను, మీ కష్టాలు తీరుస్తా అని చెప్పేసి మనకి చాలా చోట్ల చాలా మంది చెప్తారు. ఇప్పుడు రాముని పూజించాం కదని చెప్పి కృష్ణుడు ఫీల్ అవ్వడు, కృష్ణుడు పూజించాం కదని చెప్పి నరసింహస్వామి ఫీల్ అవ్వడు. అవును. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే, ఏ రూపంలో కూడా మనం పూజించుకోవచ్చు. అసలు ఏ దేవుడు కూడా పూజించుకున్నటువంటి నాస్తికులు కూడా మన హిందుత్వంలో భాగమే. వాళ్ళు కూడా వాళ్ళు ప్రకృతితో పంచభూతాలలో నమ్ముతూ ఉంటారు, సైన్స్ని బిగ్ బ్యాంగ్ నమ్ముతూ ఉంటారు. ఓకే. కానీ యేసు మతంలోకి వచ్చిన తర్వాత ఈ యేసు అనే పేరు, అసలు ఈ యేసు అనే పేరు పరిచయం అయిందే 1500 సంవత్సరాల క్రితం. పోనీ వీళ్ళ లెక్క 2000 సంవత్సరాలు అనుకుంటే, మరి 2000 సంవత్సరాల క్రితం అంతకు ముందు పూర్వం మనుషులు ఉన్నారు కదా, అక్కడ కూడా వాళ్ళు బతికేవాళ్ళు కదా, మరి అక్కడ వాళ్ళు ఏ దేవుని పూజించాలా అన్నట్టు. అసలు ఇదేం లాజిక్? అలాగా ఈ యేసు ఒక్కడే దేవుడు అని ఇలాగ పెట్టుకోవడము, మిగతా దేవుళ్ళను తీసి పడేపించే విధంగా వాళ్ళను అలా ప్రేరేపించింది బైబిల్.